అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు రావడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విమాన ప్రమాదానికి పైలట్ల లోపాలే కారణమంటూ నివేదికలో కథనాలు రావడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ ఏడాది జూన్ నెలలో గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులున్నారు. అయితే ప్రమాదం నుంచి ఒకే ఒక్కరు బయటపడ్డారు. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. తాజాగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తెరమీదికి వచ్చింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించి నివేదికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే విమాన ప్రమాదానికి పైలట్ల లోపాలే కారణమంటూ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రూపొందించిన ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. సదరు నివేదికపై ఊహాజనిత కథనాలు వెలువడడం దురదృష్టకరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పైలట్ల పనితీరుకు సంబంధించి ఊహాజనిత కథనాలు రావడం బాధ్యత రాహిత్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కురిపించవలసిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియచేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే విమానం టేకాఫ్ అయ్యాక సెకన్ల వ్యవధిలో ఇంధనం కంట్రోల్ స్విచ్లు ఆగిపోయాయి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టు పేరుతో ఒక నివేదిక వెల్లడైంది. అయితే ఇంధనం కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్ను ప్రశ్నించినట్లు నివేదిక పేర్కొంది. కాగా తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చారు. అయితే విమాన కాక్పిట్లో ఇవే చివరి మాటలు అని సదరు నివేదిక వెల్లడించింది. అంతేకాదు 2 ఇంధనం కంట్రోల్ స్విచ్ల్లో ఒకదాని తర్వాత మరొకటి ఆగిపోయినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది. సదరు దర్యాప్తు త్వరలో ముగుస్తుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రమాదానికి దారితీసిన ప్రధాన కారణాలను వెల్లడిస్తూ మరో నివేదిక విడుదల చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విమాన ప్రమాదంపై అనేక ఊహాజనిత కథనాలు మీడియాలో వచ్చాయి. ఇంధన సరఫరా నిలిపివేస్తూ ఒక పైలట్ స్విచ్ ఆఫ్ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ ఒక కథనం వచ్చింది. అయితే ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఇటువంటి బాధ్యతారాహిత్య కథనాలు రావడంపై అప్పట్లోనే అధికారులు ఖండించారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు కోసం పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. అంతేకాదు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫ్లైట్ డేటా రికార్డును పరిశీలించడానికి నిపుణులను అనుమతించాలని సుప్రీంకోర్టు కోరారు. కాగా ఈ అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్పందించింది. అది దర్యాప్తు వివరాలు బహిర్గతం కాకుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ప్రమాదానికి గురైన విమానం గత 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. లండన్ సుదూర ప్రయాణం కావడంతో విమానంలో భారీగా ఇంధనం నింపుకున్నారు. దీంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగింది. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. కాగా విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలపై స్పష్టత రాలేదు.
విమాన ప్రమాదం ఎలా జరిగింది అన్నది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీయే.